కంకర క్రషర్ గుంతలో పడి 12 సంవత్సరాల సంజన మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో చోటు చేసుకుంది. వెంటనే అధికార యంత్రాంగం యాజమాన్యం స్పందించి మరణించిన సంజన కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగా డిమాండ్ చేశారు. నుంచి ఈ యొక్క బతుకు తెరువు కోసం వచ్చి ఈ కేశర వృత్తిలో పని చేసుకోవడం కోసం వచ్చినటువంటి ఒక పసిబిడ్డ 12 సంవత్సరాల ఆడబిడ్డ ఈ యొక్క ఏదైతే సంబంధిత ఈ కేశర గుంతలో పడి చనిపోవడం జరిగింది. ఇది అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ప్రభుత్వం పరంగా ఈ యొక్క కుటుంబాన్ని మరియు ఈ యజమాన్య పరంగా ఆదుకోవాల్సిందిగా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ గ్రామస్తులు గత 2009 నుంచి నేటి వరకు ఈ కేశర అక్రమంగా నడుస్తుంది, దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవని చెప్పేసి మరియు గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని కలెక్టర్ నుంచి మొదలుకొని అందరు అధికారులకు పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టించుకొని తూతూ మంత్రంగా వదిలేసినటువంటి ఈ యొక్క అధికారులు ఈరోజు ఈ పాప చనిపోవడానికి కారణం ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి